ఫస్ట్ మొదటగా K6 యాజమాన్యానికి అందరి రిపోర్టర్లకు ధన్యవాదాలు. అన్ని శుభాకాంక్షలు. అయితే ఈ మా రేంజ్ పరిధి అనేది 22,000 హెక్టార్ల పరిధిలో ఉంటుంది. రేంజ్ 7 మండల్స్ కవర్ అవుతాయి. అయితే ఈ రేంజ్ పరిధిలోని ప్రతి ఒక్క ప్రజానీకానికి, లీడర్లకు, మన మిత్రులకు, శ్రేయభిలాషులకు దయచేసి చెప్పేందంటే, మీకు ఎక్కడైనా అటవీ జంతువులు కనబడినా, చిరుత కానీ, ఎలుగుబంటి కానీ, ఇంకా ఇతరత్ర ఏ జంతువులు కనబడినా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. వాటికి దయచేసి ఉచ్చులు కానీ, ఎటువంటి క్రిమి సంహారక మందులు కానీ పెట్టవద్దు. చంపే ప్రయత్నం చేస్తే మటుకు వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయి. అందుకే మీకు ఎక్కడ కనబడినా, అంటే ఫారెస్ట్ పక్కన కనబడినా, ఏదైనా ఊళ్ళోకి వచ్చినా కానీ దయచేసి మా డిపార్ట్మెంట్, నా నంబర్కి కానీ, లేకపోతే మా డిపార్ట్మెంట్ స్టాఫ్ బీట్ ఆఫీసర్ నుంచి డిఆర్ఓ వరకు ఎవరికైనా, అప్ టు FRO నా వరకు అయినా నాకు కూడా నంబర్ కాల్ చేసి తెలియజేస్తే మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఈ మండలంలో, ఈ 7 మండలాల పరిధిలోని ప్రజలకు, ఈ తాండవాసులు దయచేసి చెప్పేది ఏంటంటే, ఎటువంటి కూడా ఎంక్రోచ్మెంట్ చేయకూడదని, ఎటువంటి చెట్లను కానీ నరకడం కానీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మేము తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ వర్షాకాలం ఉంది కాబట్టి అడవి జంతువులు జనరల్గా బయటకు రావు. ఎండాకాలంలో కూడా మా రేంజ్ పరిధిలోని సాసైపిడ్స్ ఉన్నాయి, సోలార్ పీటీస్ ఉన్న వల్ల బయటకు వస్తలేవు. కావున ఎటువంటి మన ఊళ్ళో ఎవరన్నా జంతువుల వేటగాళ్ళు ఉన్నా, లేకుంటే దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నా మాకు రేంజ్ ఆఫీస్కు ఇంటిమేషన్ ఇవ్వాలని కోరుచున్నాను. ఇప్పటివరకు అయితే అంటే టింబర్ స్మగ్లింగ్ లేదు. కానీ ఇప్పుడు ఈ ఇందిరా మిల్లకు అని చెప్పేసి ఇసుక కానీ, ఈ కర్రల కోసం పోతే మటుకు అటువంటి ట్రాక్టర్ సీజ్ చేయబడుతుంది. అలాగే వారి మీద కఠిన యాక్షన్ తీసుకొని ప్యూర్ చేసి ఇప్పుడు జైలు పంపడానికి కూడా వెనకాడమని మీకు తెలియజేస్తున్నాను.